బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళేస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా, నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత, నువ్వు పోతే దేవుడిని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను, ఇప్పుడు చూడకుండా ఉండడం మంచిదిలే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించాలే పాడు, సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేశాం, మధ్యలో రసాపాస్ అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేనే కొట్టాను. కానీ ఆ మత్త ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారు పోయారు, ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు. నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు, నీతో చెప్పండి. లేదు లేదు, చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వొస్తోంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదానమైపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడదనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలక శాస్త్రి దాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకనే మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మళ్ళీ దేవుడు
సుఖ పెట్టలేకపోదు నిరంతర బాసలు అంటగట్టాను. నీకు సేవ చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. సేవతో ఆవేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగులేదు. దేవుడా, అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. చంద్ర, చంద్ర, రా భగవాన్. ఈ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ తరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాస్ ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు, మన మాట మర్చిపోయాడు. పోని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్టుంది. 25 ఏళ్ళు నిన్న పడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడ తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగ్యమై బ్రతికినన్నాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇదిగో చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మానేయి. నీ కోసం ఓ కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నీవింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం, తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా 3 నాళ్ళ ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ గట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన 4 రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నువ్వు వెలిగిన చంద్రునికి మరణించింది. ఇక నువ్వు ఆమెను చూడలేదు. జరిగిందంతా మర్చిపో. ఇక నీకేమో నీ చదువు, సంస్కారము సార్థకం చేసుకో. పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర, భగవాన్, రామ్, మహాపాపిని నాకు దారి చూపించావు. నీ మేలు మర్చిపో. ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. సెలవు. ఎంత జమి ఉన్నా మీ పిన్నిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది? ఆవిడికే పిల్ల జల్ల. ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా దోలు కట్టాల్సిందే. ఏంటి అంతులేని దానాలు, ధర్మసత్రాలు? ఔదార్యము, అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు లోభి, నీకు అవి అర్థం కావు. అంత ధర్మగుణం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు? ఈ ఇల్లు తుడిచిపెట్టాలా? అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి. నిజం చెప్తే ఎందుకంత కోపం? కష్టాలు పంచుకుని ఇల్లారు కంటే కానీ పెంచుని మాటలు నీ మంచి కోసంగా. ఏం పని చేసావయ్యా? పశువుకి ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు. అప్పగున్నాలే అక్షరాల కూతురు కబ్బినాయి. మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి. మీరు దివాణం తుడిచిపెడుతున్నారట. అందుకోసం చేసుకున్నావా? నా తల్లిని తోలునాడే నిచ్చినాన్ని మన్నించమంటారమ్మా? మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు, ఆమె కాదు నాయన. అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ముదో బారా చేశాను. కల్లా కపటం ఎరిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది. ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన.
అమ్మా జలజ, మంచి మాట అయినా వీలేరికి చెప్పు. కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మా జలజ, మంచి మాట అయినా వీలేరికి చెప్పాలమ్మా. ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించుతా. మనించండి అత్తయ్య. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒత్తిడితో కాపురం చెయ్యండి. పారు పారు, నువ్వా చెల్లి? పొరపడ్డాను, మరేమీ అనుకోకు. మన్నించి మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది. అంతా కులాస. వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యానికి దిగుతావని భయపడ్డా. సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను. కానీ ఇక్కడ దేవదాస్ స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతైనది. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది. చూస్తే భయం వేస్తుంది. ఆ త్రాగుబోతుని ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరని. బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను. మనోరమ. మహేంద్ర, మహేంద్ర, అవసరంగా ఊరికెళ్ళాలి. మేనా సిద్ధం చేసినానా? అలాగేనమ్మా. హర్మన్నా, ఏం తినబాబు? ఇక్కడ నా మనస్సేమీ స్థిమితంగా ఉండడం లేదు. పట్నం పోవడానికి ఏర్పాటు చేయి. అలాగే. ఎంతో ఆస్తి వచ్చానే మనం. వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే? ఆయనకు తెలుసు కనుక మనకు తెలియడానికి. మతి స్థిరం లేని వాళ్ళ తీరే ఉంటా. మధ్యానికి అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు. నేను ఇక్కడుంటే నా దేవతలు అయిపోయేవాడా? ఇదంతా నా దురదృష్టం. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. మిగిలింది నీవేనే. తెలియలేదు, తెలియలేదు, వెలుతురే లేదు. పోయే తెలుగు పోయే నెలవే వేరాయే. పోయే తెలుగు పోయే నెలవే వేరాయే. తీరదీసి దేవ చేసే తీరు కరువాయే. తీరదీసి దేవ చేసే తీరు కరువాయే. నీ దారే వేరాయే.
మరపురాని బాధ కన్నా మధురమే లేదు. మరపురాని బాధ కన్నా మధురమే లేదు. గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు. గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు. అందరాని పొందు కన్నా అందమే లేదు. ఆనందమే లేదు. తెలియలేదు, తెలిమి లేదు, వెలుతురే లేదు. వరద పాలు చెరువులైన పొరలి పారేనే. వరద పాలు చెరువులైన పొరలి పారేనే. రగిలి పొగలు కొండలైన పగిలి జారేనే. రగిలి పొగలు కొండలైన పగిలి జారేనే. దారి లేని బాధతో నేనారిపోయేనా. కథ తీరిపోయేనా. తెలిమిపోయే తెలుగు పోయే నెలవే వేరాయే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. మిగిలింది నీ